ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలం గోపన్నపాలెం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో గ్రామస్తుల గోడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాలరెడ్డిని కదిలించివేసింది. తమ గ్రామ సమస్యలపై ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పరిష్కరించకుండా వదిలేశారంటూ కొందరు ఆయన దృష్టికి తెచ్చారు. వైసీపీ కార్యకర్తలు కూడా ఆయన్ను ప్రశ్నించడం ఆశ్చర్యపరిచింది. తాము కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై అభిమానంతో పార్టీ స్థాపించినప్పటి నుండి ఉన్నామని, తమ సమస్యలు ఎన్నిసార్లు తెలిపినా మీరు పట్టించుకోకపోవడం ఏమిటంటూ వారు ఆవేదనతో ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రేమతో ఓట్లు వేసి వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చామని, నేడు పార్టీకి సహకరించడం కష్టమేనంటూ కొందరు వ్యాఖ్యానించారు. కీర్తి నాయుడు ఒంగోలు నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన సైకిల్ యాత్ర కావలికి చేరుకున్న సందర్భముగా కావలి పట్టణంలోని ప్రముఖ వైద్యులు, వాల్మీకి యోగా కేంద్రం నిర్వాహకులు డాక్టర్ మాధవీలత వారిని అభినందించారు. ఆమె మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా దేశభక్తితో ఎదగాలని కోరారు. పుల్వామా ఉగ్రవాద దాడిలో అమరులైన వీరజవానులకు నివాళులర్పించారు. కీర్తి నాయుడు మంచి లక్ష్యంతో చేపట్టిన ఒంగోలు టు కన్యాకుమారి సైకిల్ యాత్ర విజయవంతం కావాలని కోరారు. గతంలో కూడా ఒంగోలు టు ఢిల్లీ సైకిల్ యాత్ర నిర్వహించి యువతకు స్ఫూర్తిదాయకమైనారని తెలిపారు. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు విశ్రాంత ఉద్యోగస్తులు పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు ఎం మాలకొండారెడ్డి, హ్యాపీ సేవా సంస్థ అధ్యక్షులు సయ్యద్ ఘనీ బాషా, న్యాయవాది ఐ సాయి ప్రసాద్, ప్రగతి గ్రామీణ బ్యాంకు విశ్రాంత అధికారులు సాంబశివరావు, వెంకట్రావు, బుజ్జయ్య, నరసింహులు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొని సైకిల్ యాత్రను సాగనంపినారు. కీర్తి నాయుడు లాంటి యువత ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టు కీర్తి నాయుడు. మనకి మంచి మెసేజ్ అంటే ఇది చాలా చిన్నది, ఆయన కోరుకున్నది ఒక సంఘీభావం, కానీ దాని ఉద్దేశం దేశభక్తి మీద చాలా ఇది చూపిస్తుంది. సో ఆల్ ది బెస్ట్ టు కీర్తి నాయుడు. కొండాపురం మండలంలోని సాయిపేట గ్రామంలో మంగళవారం బస్ షెల్టర్ను సర్పంచ్ పాలకీర్తి కోటేశ్వరమ్మ ప్రారంభించారు. గ్రామానికి చెందిన చిమట నర్సయ్య, కామ్రేడ్ గంటా లింగయ్యల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, గ్రామ యువకులు సంయుక్తంగా ఈ బస్ షెల్టర్ను నిర్మించారు. దీనిని సాయిపేట సర్పంచ్ పి. కోటేశ్వరమ్మ, నర్సయ్య సతీమణి బూసమ్మ ప్రారంభించారు. గంటా లింగయ్య సతీమణి అనసూయమ్మ స్థూపానికి ఉన్న లింగయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుర్పించారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త ముడిగెండ్ల మాలకొండారెడ్డి, బి. వెంకటేశ్వర్లు, గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జయంపు కనకయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.